అందరికీ హాయ్. ఫస్ట్గా ఎవరితో స్టార్ట్ చేద్దాం అంటే మన గంగారాంతో స్టార్ట్ చేద్దాం. గంగారాం ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, అనే కాఫీ కూడా ఎలా తీసుకొస్తాడు ఒకసారి. సురా 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 అన్నం తిన్నారా మీరు? ఏం చేస్తాను? తిన్నారా మీరు? గుడ్డు 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 ఓడి ఓడి. ఏంటో బయటకెళ్ళండా? సురా సురా. అలాగే మన డైరెక్టర్ సార్ స్టేజ్ మీదకి వచ్చేసి ఎలా ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా ఒక డైలాగ్ కొడుతూ ఉంటాడు. ఒక డైలాగ్ ఒకసారి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇదే టైంలో నోటిఫికేషన్లు రావడం, ఇదే టైంలో ఫౌండేషన్ స్టార్ట్ కావడం, మీరు చాలా అదృష్టవంతులు. అలాగే మన తెలంగాణ ఉద్యమ చరిత్ర చిన్న గీతం అంటే బాగా కాదు, కొద్దిగా గడి గురించి. గడీల నుంచి ఉరికించా, గడీల నుంచి ఉరికించా, ఒకటే జననం ఒకటే మరణం, కష్టానష్టం ఎన్నెదురైనా చెల్పోలో తెలంగాణ కనగచ్చనలో జరిమానా, ఒకటే జననం. అలాగే మన ఎకనామిక్స్ ఏంది ఏం చేస్తున్నారు ఇప్పుడు? వచ్చారా? వ్యవసాయ రంగం చూస్తారా? రాసుకున్నారా? నేను చూపిస్తాను కదా, ఎవరనుకున్నా కదా. ద్రవ్యోల్బణం, ద్రవ్యం, జాతీయాదయం రాస్తున్నారా? రాసుకోండి. మన ఇంగ్లీష్ సార్ ఇలా ఉన్నాను కదా, ఇప్పటి పైదానికి కూడా సెంటెన్స్ అందరికి అర్థమైనా. ఓకే, A plus minus whole square. A వచ్చి B పై 1, B వచ్చి C పై 1. ఓకే. అలాగే మన శ్రీకాంత్ సార్ చిన్న డైలాగ్ అప్పుడప్పుడు అంటాడు. ఏమైందయ్యా, కొంచెం మాట్లాడండి అయ్యా, మీ వాయిస్ని పెంచుకోండి అయ్యా. అలాగే మన గుడ్ మార్నింగ్ అని అనుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ఐ హ్యావ్ నైస్ డే. నాతో ఉన్నారా? ఉన్నారా?
ఏమనుకోలేగా ఐ మీన్ బింగి అని నన్ను ఏలేగా బింగి ఓకే. అటెండెన్స్ తీసుకునేటప్పుడు చిన్న వాయిస్ వస్తుంది 69 శ్రీజ 69 పైసా. అమ్మాయి యాక్టింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అమ్మాయి ఎలా నడుచుకుంటూ ఎలా వస్తుందంటే అలాగే నాగార్జున కొడితే ఇంట్లో పడుతుంది. మీ హీరోకి వచ్చి మీ కొందరికి వెళ్ళేసి అన్నం తీసుకెళ్తారు. అది నా సొంతం. దుర్గా ప్రసాద్ అర్థమవుతుందిగా, మాస్ దుమ్ము లేచిపోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి వాడిని. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోలేను. మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. అలాగే మొహమ్మద్ అరుస్తే కరుస్తే ఇరుస్తే అరుస్తా ప్రవిస్తా అనుకుంటారా చంపేస్తా. ఏదైందిరా నీ పబ్బోళ్ళ చంప. అలాగే యమదమిల ఒక చిన్న పద్యం వాడతారు. శ్రీకర కారుండ నరకాభిలాతుండ సురవరుండ నన్ను కూర్చొని పద్దాలకుండా చేసుతురే ఎవరు మీరు నన్ను లెక్క చెయ్యకుండా. ఏం దగ్గర భుజం మీద కంచ, ఏం అడిగేది భుజం మీద పంచ. అలాగే పెద్ద సినిమా హీరోలు పెద్ద ప్రిపరేషన్ కాలేదు, ఫ్లోర్ అయిపోయిస్తుంది అంతే. చిరంజీవి గారు తీసుకుంటే చిరంజీవి స్టైల్ మిస్టర్ చాలా మంది వచ్చారా, చాలా ఆనందంగా ఉంది. ఇంద్రా సినారెడ్డి గారు ఠాగూర్ సినిమాలో నుంచి ఒక డైలాగ్ వచ్చింది. సిఆర్టీ సిండే ఠాగూర్ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు, ఠాగూర్ పంగు తెగుచ్చి మళ్ళీ అరిశావు, నీ కట్టంగా నరాలను తెంపి నా పూట లేచిన కట్టుకుంటా. బాలయ్య సౌండ్ చెయ్యకు, కంఠం పోచేస్తా. నీ వాయిస్ అనిల్ స్టేజ్ పైనకి వచ్చాడు అనుకో, నిజంగా అప్పుడు ఆ స్వాతంత్ర సమరయోధులు అక్కడ పోరాటం జరుగుతుంటే మనకి ఇక్కడ జాతీయోద్యమం అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం అనేది ఇక్కడ జరిగింది. అప్పుడు ఆ కాలంలో అక్కడ అది మన ఇళ్లకు